హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనము ఆన్లైన్ టెస్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం కదండి. అందులో భాగంగా ట్రైన్స్ చాప్టర్ నుండి టాపిక్ వైజ్ మోడల్ వైజ్ టెస్ట్ పెడుతున్నాం. ఇంతకుముందు ట్రైన్స్ టెస్ట్ 1 బేస్డ్ ఆన్ టైం మీద టెస్ట్ కంప్లీట్ అయిందండి. తర్వాత టెస్ట్ 2 బేస్డ్ ఆన్ లెంత్ మీద కంప్లీట్ అయింది. అందులో మనము పార్ట్ 1 చెప్పాము. మరి ఈ క్లాస్లో మనము పార్ట్ 2 డిస్కస్ చేస్తున్నాం. సో అందులో భాగంగా క్వశ్చన్ గమనించండి. క్వశ్చన్ మీరు గమనించినట్టయితే, ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ని 32 సెకండ్లలో దాటిందండి. మరి అదేవిధంగా ఆ రైలు ప్లాట్ఫామ్ మీద నిలబడిన వ్యక్తిని 16 సెకండ్లో దాటింది. అయితే ప్లాట్ఫామ్ పొడవు ఎంత అంటున్నాడు. ఓకే, సో ఈ క్వశ్చన్ మీరు గమనించినట్టయితే జనరల్గా లిటిల్ డిఫికల్ట్ అనిపిస్తాయి క్వశ్చన్స్. ప్రొసీజర్ చేస్తే కొంత లాజిక్ బేస్డ్ మీద మనం ఆలోచిస్తే క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చండి. సో ఇందులో మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ గమనించండి, ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. ఎంత టైంలో క్రాస్ చేసింది? 32 సెకండ్స్. సో 32 సెకండ్స్లో ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక ట్రైను ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిందంటే ఈ టైంలో ఈ ట్రైన్ ఎంత దూరం వెళ్తుందంటే, ట్రైన్ లెంత్ తన పొడవు ఎంత ఉంటే అంత దూరం వెళ్ళాలి. తర్వాత ప్లాట్ఫామ్ లెంత్, ప్లాట్ఫామ్ పొడవు ఎంత ఉంటే అంత దూరం వెళ్ళాలి. ఇది మనం కాన్సెప్ట్లో చాలా క్లియర్గా చెప్పాము. కాబట్టి ఈ పాయింట్ తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్ మీదే రిజల్ట్ ఇవ్వచ్చు. 32 సెకండ్స్లో అది ఎంత దూరం వెళ్ళిందని మనము క్వశ్చన్ని రివర్స్లో ఆలోచించుకోవాలి. ప్లాట్ఫామ్ని 32 సెకండ్స్లో క్రాస్ చేసిందంటే డెఫినెట్గా ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ని కవర్ చేసినట్టు. ఓకే, తర్వాత ఏం చెప్తున్నాడండి? తర్వాత సెకండ్ స్టేట్మెంట్ గమనించండి. సెకండ్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాడు మనకి? ఆ రైలు ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడిన వ్యక్తిని 16 సెకండ్లో దాటిందంట. సో ఇక్కడ కూడా గమనించాలి, ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది అనేది ఇంపార్టెన్స్. ఫస్ట్ స్టేట్మెంట్లో ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిందంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్, ఇంత డిస్టెన్స్ని కవర్ చేసినట్టు. మరి రెండవ స్టేట్మెంట్లో ఒక మనిషిని దాటుతుంది అంటే ఆ టైంలో ట్రైన్ పొడవు ఎంత ఉంటే తన పొడవుని తాను క్రాస్ చేసుకున్నట్టు. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ అర్థం ఏంటంటే, ట్రైన్ లెంత్ తన పొడవు ఎంతో తెలియదండి. ఇది ఎంత దూరం, ఇది ఎంత పొడవు ఉంటే ఆ పొడవు అంత దూరం ప్రయాణించడానికి ఎంత టైం పట్టిందంటే ఆ మనిషిని దాటిన టైం ఎంత టైం అండి? 16 సెకండ్స్. కాబట్టి మీరు ఇక్కడ 16 సెకండ్స్ అంటే కేవలం ట్రైన్ పొడవు ఎంతో, సపోజ్ ఇది 100 మీటర్స్ ఎంతో ఉంటుంది, అంత దూరం వెళ్ళాలంటే 16 సెకండ్స్ పడుతుందని అర్థం. ఇది తెలిస్తే క్వశ్చన్ ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో మనం కంప్లీట్ చేయొచ్చు. గమనించండి, 2 పాయింట్స్ ఇక్కడ. మీరు ఇక్కడ 16 సెకండ్స్ ఏంటండి? మొదట ట్రైన్ ప్లాట్ఫామ్ని దాటింది 32 సెకండ్లో, అంటే ట్రైన్ పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు రెండు కలిపి 32 సెకండ్లు అని అర్థం. మరి ట్రైన్ మనిషిని దాటిందంటే తన పొడవుని, అంటే కేవలం ట్రైన్ లెంత్కి అంత దూరం వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంటే అక్కడ దూరం ఆ పొడవు తెలియకపోయినా 16 సెకండ్స్ అని తనే చెప్తున్నాడు. ఓకే, మరి ఇప్పుడు ప్లాట్ఫామ్ పొడవు ఎంతో తెలీదు, అంత దూరం ట్రైన్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందంటే ఆటోమేటిక్గా చూడండి, ఇవి రెండు యాడ్ చేస్తే 32 సెకండ్స్. మరి ఇది 16 సెకండ్స్ అంటే ఇంకా ఇది ఎంత ఉంటుందండి? 32లో ఈ 16 తీసేయండి, 32లో 16 తీసేస్తే ఇది కూడా 16 సెకండ్సే. కాబట్టి ఇక్కడ నోట్ చేయండి. సో దీనికి 16 సెకండ్స్ పడుతుంది. 16 సెకండ్స్ అంతే. క్వశ్చన్ ఏంటి అంతే అంటే, ఇక్కడ దీనికి ఎంత టైం పడుతుందో దీనికి అంతే టైం పడుతుందంటే డైరెక్ట్గా దీని మీనింగ్ ఏంటంటే ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనము
పొడవు కనుక్కోమంటున్నాడు. ప్లాట్ఫామ్ పొడవు అడగచ్చు లేదా ట్రైన్ లెంత్ ఏదన్నా అడగచ్చు. మరి దీన్ని ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే అక్కడ ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడు చూడండి. ఆ ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడండి? ట్రైన్ స్పీడ్ 36 km/h ఇచ్చాడు. సో గమనించండి, ట్రైన్ స్పీడు 36 km/h అంటేనే మనకు తెలుసు. స్పీడ్ని చూస్తేనే మనము దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. km/h అంటే ఆటోమేటిక్గా మనము అన్ని వీడియోస్లో చెప్పాము, ఒక 0 యాడ్ అవుతుంది. 360 మీటర్స్ టైము అవర్ని 36 సెకండ్స్. ఇది కోడ్ అండి. ఇది ఏంటని డౌట్ రాకూడదు, ప్రతి వీడియోలో చెప్పాము. 360 మీటర్స్ కవర్ చేయడానికి దీనికి 36 సెకండ్స్ టైం పడుతుంది. ఓకే, సో మీరు గమనించాలి. మరి ఈ స్పీడ్ని చూసి ఈ విధంగా చెప్పేస్తాం. మరి మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ ఎంత పొడవు ఉందంటే 16 సెకండ్స్కి ఎంత దూరం వెళ్తుంది అంతే. కాబట్టి ఇక్కడ దీన్ని బేస్ చేసే చెప్పండి. ఇక్కడ మనకి ఈ లెంత్ కానీ ఈ లెంత్ కానీ కావాలంటే ఇక్కడ టైం ఇచ్చాడు. ఈ టైంకి ఈ లెంత్ ఎంత, ఈ టైంకి ఈ లెంత్ ఎంత. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టైంకి ఇక్కడ 36 సెకండ్స్కి దీని లెంత్ ఎంత అండి? 360 మీటర్స్. మొత్తం దీన్ని బేస్ చేసి మీరు క్వశ్చన్ని చెప్పేయచ్చు. సో గమనించాలి, ఇక్కడ ఈ ట్రైన్ కెపాసిటీ ఏంటంటే 36 సెకండ్స్కి 360 మీటర్స్ అండి. చూడండి, 36 సెకండ్స్కి 360 మీటర్స్. సో దీన్ని బేస్ చేసి మనం రిజల్ట్ చెప్పేయచ్చు, 36 సెకండ్స్కి 360 మీటర్స్. మరి మనకు అడుగుతున్నది ఏమడుగుతున్నాడండి? ప్లాట్ఫామ్ లెంత్ ఎంత. ప్లాట్ఫామ్ లెంత్కి అంటే ప్లాట్ఫామ్ని దాటడానికి అంటే దాని పొడవు ఎంత ఉందో అంత దూరం ఆ ట్రైన్ వెళ్ళాలంటే 16 సెకండ్స్ పడుతుంది. కాబట్టి 16 సెకండ్స్కి ఎంత. సో క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. 16 సెకండ్స్కి ఎంత. సో ఆటోమేటిక్గా రిజల్ట్ కూడా మీరు చాలా ఈజీగా చెప్పేయచ్చండి. ఎలాగంటే ఇక్కడ ఇంటూ 10 అని అర్థమవుతుంది. కాబట్టి ఇంటూ 10. సో ఇది 160 మీటర్స్ అని డైరెక్ట్ మీరు రిజల్ట్ చెప్పేయచ్చు. క్యాలిక్యులేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ ఇది క్యాన్సిలేషన్ అది క్యాన్సిలేషన్ ఏం అవసరం లేదు. కాబట్టి అంత మెయిన్ దీన్ని బేస్ చేసే చూడండి, ఈ స్పీడ్ని చూసి మనము డైరెక్ట్ ఆ టైంలో ఎంత దూరం వెళ్తుంది, ఇంత దూరం వెళ్ళడానికి ఎంత టైం, దీన్ని బేస్ చేసి క్వశ్చన్కి రిజల్ట్ ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ 16 సెకండ్స్ అనేది ఏంటంటే ఇది ప్లాట్ఫామ్ లెంత్. కాబట్టి ఈ 160 మీటర్స్ ఏంటి? ప్లాట్ఫామ్ లెంత్. అయితే ట్రైన్ లెంత్ కూడా అడగచ్చు ఈ క్వశ్చన్లో. ట్రైన్ లెంత్, మరి ట్రైన్ లెంత్ అంటే ట్రైన్ లెంత్ కూడా 16 సెకండ్సే. ఒకవేళ ఇది 12 సెకండ్స్ ఉందనుకోండి, 12 సెకండ్స్కి ఎంత కనుక్కుంటాం. కాబట్టి ఇది ప్లాట్ఫామ్ లెంత్ అనొచ్చు లేదా ట్రైన్ లెంత్. ఏది అడిగినా మీకు 160 మీటర్స్ ప్లాట్ఫామ్ లెంత్ కానీ ట్రైన్ లెంత్ కానీ. ఇక్కడ వేరే టైం ఉంటే ట్రైన్ లెంత్ మారేది. కాబట్టి ఈ విధంగా చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ తర్వాత ఇది 14th క్వశ్చన్ అండి మనకి టెస్ట్లో. తర్వాత ఇలాంటిదే 16th క్వశ్చన్ మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఈ క్వశ్చన్లో మెయిన్ ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది అనేది ఇంపార్టెన్స్ అండి. దాన్ని బేస్ చేసే మనం క్వశ్చన్ డైరెక్ట్ రిజల్ట్ ఇవ్వచ్చు. సో క్వశ్చన్ గమనిస్తే ఒక ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది అనేది గమనించండి. ట్రైను ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది. ఎంత? 36 సెకండ్స్లో. ఓకే, సో మరి గమనించండి, ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది ఎంత? 36 సెకండ్స్లో. అంటే డెఫినెట్గా ఆ టైంలో ట్రైన్ లెంత్ తన పొడవుని తాను దాటుకుంటూ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత పొడవు ఉందో అంత దూరాన్ని ప్రయాణించాలి. ఓకే, ఇది నోట్ చేసాం. తర్వాత నెక్స్ట్ గమనించండి, క్రాస్ చేసేదాన్ని మాత్రమే గమనించండి. ట్రైను ఒక పోల్ని, ఒక స్తంభాన్ని దాటుతూ ఉంది. ఎంత టైంలో దాటుతుందండి? ఇక్కడ 16 సెకండ్స్లో. అంటే ఇక్కడ గమనించాలి, ట్రైన్ ఒక మనిషిని కానీ చెట్టును కానీ స్తంభాన్ని కానీ ఇలాంటి వాటిని దాటుతున్నప్పుడు వాటికి లెంత్ ఉండదండి. ఒక మనిషిని కానీ పోల్ని కానీ దాటుతున్నప్పుడు డైరెక్ట్ తన పొడవు ఎంత ఉందో అంత ఆ దూరాన్ని క్రాస్ చేయడానికి దానికి పట్టే టైం అని మనము కాన్సెప్ట్లో నేర్చుకున్నాం. కాబట్టి ట్రైన్ తన పొడవును తాను దాటుకోవడానికి ఎంత టైం పడుతుందండి? 16 సెకండ్స్. సో ఇక్కడ మనిషిని దాటినా పోల్ని దాటినా అది ట్రైన్ లెంత్కి. సో ఇది 16 సెకండ్స్. ఓకే, ఇంకా మనకి ఇక్కడ గమనించండి, ట్రైన్ లెంత్ ఇచ్చేసాడు.
ట్రైన్ లెంత్ ఇచ్చేసాడు, గమనించండి. రైలు పొడవు ఎంత 160 మీటర్స్. కాబట్టి ఇక్కడ ట్రైన్ లెంత్ 160 మీటర్స్, ట్రైన్ లెంత్ 160 మీటర్స్ ఉందండి. ఓకే, మరి ఇవి రెండు టోటల్ చేస్తే మనకి 36 సెకండ్స్ అండి. మరి ఆల్రెడీ ఇది 16 సెకండ్స్ అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఎంత ఉంటుంది, 36లో 16 తీసేస్తే 20. సో 20 సెకండ్స్ అనేది ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్, ఆ దూరాన్ని వెళ్ళడానికి ట్రైన్కి 20 సెకండ్స్ టైం పడుతుందండి. ఓకే, సో ఇంకా క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది. మనకేం అడుగుతున్నాడు, ఈ ప్లాట్ఫామ్ లెంత్ పొడవు ఎంత అని అడుగుతున్నాడు, ఎందుకంటే ట్రైన్ లెంత్ ఆల్రెడీ ఇచ్చేసాడు. కాబట్టి ప్లాట్ఫామ్ లెంత్ పొడవు ఎలా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ గమనించండి, 16 సెకండ్స్కి ఇది ఎంత దూరం వెళ్తుంది, 160 మీటర్స్. 16 సెకండ్స్కి 160 మీటర్స్ అంటే గమనించండి ఇంటూ 10. మరి 20 సెకండ్స్కి ఎంత, సో ఇంటూ 10 డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. లేదా ఇక్కడ నోట్ చేసుకోండి, 16 సెకండ్స్కి 160 మీటర్స్, మరి 20 సెకండ్స్కి ఎన్ని మీటర్స్. కాబట్టి డైరెక్ట్ మీరు ఇది 16 సెకండ్స్కి 160 మీటర్స్ అయితే 20 సెకండ్స్కి ఎంత, సో ఇంటూ 10 కాబట్టి 160 మీటర్స్. సారీ, ఇది ఇంటూ 10, సో ఇది మనకి 200 మీటర్స్. 200 మీటర్స్ అంత ఈజీగా మనం చెప్పచ్చు. చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ కూడా చూడండి, చాలా ఈజీగా ఉంది. ఇంటూ 10 ఇక్కడ చూడండి, ఇంటూ 10 ఇక్కడ కూడా ఇంటూ 10. క్యాలిక్యులేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడే డైరెక్ట్ ఎంత ఈజీగా చెప్పచ్చు. చూడండి ఇక్కడ 16 సెకండ్స్కి 160 మీటర్స్ కనిపిస్తూ ఉంది. మరి 20కి ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంటూ 10, దీనికి ఇంటూ 10 చేస్తే ఇది వస్తుంది. సో దీనికి ఇంటూ 10 చేస్తే ఇక్కడ అంటే 200 మీటర్స్. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా డైరెక్ట్ మీరు ఇది 200 మీటర్స్ అని చాలా ఈజీగా మీరు రిజల్ట్ ఇవ్వచ్చు. కాబట్టి క్వశ్చన్స్ చాలా ఈజీగా డైరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ మీదే రిజల్ట్ ఇవ్వచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఓకే, క్వశ్చన్ని గమనించారు కదండి. ఈ క్వశ్చన్లో ఒక రైలు ప్లాట్ఫామ్ని 39 సెకండ్స్లో దాటుతుంది. మరి గమనించండి, 39 సెకండ్స్లో ప్లాట్ఫామ్ని దాటుతుందంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ టోటల్ 39 సెకండ్స్లో కవర్ చేసినట్టు. ఓకే, తర్వాత అక్కడ ఒక సిగ్నల్ పోల్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుందండి అక్కడ గమనించండి, 18 సెకండ్స్లో అని చెప్పాడు. అంటే పోల్ని క్రాస్ చేస్తుందంటే ట్రైన్ లెంత్ ఎంత ఉంటే ఆ పొడవుని, సో దీనికి 18 సెకండ్స్ టైం పడుతుందని. 18 సెకండ్స్ మెయిన్ మీరు టైంనే కాన్సన్ట్రేట్ చేయండి. టోటల్ ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్కి 39 సెకండ్స్ అని. మరి తన పొడవుని తాను దాటుకోవడానికి స్తంభాన్ని కానీ, చెట్టుని కానీ, మనిషిని కానీ, మైల్ స్టోన్ని కానీ ఇలా వీటిని దాటితే అక్కడ ట్రైన్ లెంత్ ఎంత దూరం వెళ్తుందో తన పొడవుని తాను దాటుకోవడానికి ఆ టైం అనేది మనము కాన్సెప్ట్లో చెప్పాము. ఓకే, మరి ఇప్పుడు చెప్పండి, ట్రైను లెంత్ తన పొడవును తాను దాటుకోవడానికి 18 సెకండ్స్ పడుతుంది. ప్లాట్ఫామ్ లెంత్ ఎంతో తెలీదు. ఈ దూరాన్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే టోటల్ 39. సో 39లో 18 పోతే 21 సెకండ్స్. కాబట్టి ఇది మీకు 21 సెకండ్స్ అంటే కేవలం ప్లాట్ఫామ్ లెంత్ని కవర్ చేయడానికి 21 సెకండ్స్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో మనకి బాగా గమనించండి. క్వశ్చన్లో మనకి ట్రైన్ లెంత్, ప్లాట్ఫామ్ లెంత్ టోటల్ ఇచ్చేసాడు. గమనించండి, రైలు పొడవు, ప్లాట్ఫామ్ పొడవులో మొత్తం 650 మీటర్స్ అని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటండి, ట్రైన్ లెంత్, ప్లాట్ఫామ్ లెంత్ ఈ టోటల్ వచ్చేసి మనకి టోటల్ 650 మీటర్స్ అంట. ఒక్కొక్కటి ఎంతో తెలియదు కానీ టోటల్ 650 మీటర్స్. ఓకే, ఇంకా దీన్ని బేస్ చేసి ఈ మొత్తానికి ఎంత టైం పడుతుందండి, 39 సెకండ్స్. 39 సెకండ్స్లో ఇది 650 మీటర్స్ వెళ్ళగలదు. మరి దీన్ని బేస్ చేసుకొని మనము గమనించండి, 39 సెకండ్స్లో 650 మీటర్స్ వెళ్ళగలదు. మరి ట్రైన్ లెంత్ అడిగాడండి, ట్రైన్ లెంత్ అడిగితే 18 సెకండ్స్కి ఎంత, ప్లాట్ఫామ్ లెంత్ అడిగితే 21 సెకండ్స్కి ఎంత. సో మనకు అడుగుతుండేది గమనించండి, రైలు పొడవు అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు గమనించండి, ఈ టోటల్ ఈ 39 సెకండ్స్కి మొత్తం ఈ టోటల్ లెంత్, ట్రైన్ లెంత్, ప్లాట్ఫామ్ లెంత్ 650 మీటర్స్ కవర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, 39 సెకండ్స్కి ఈ ట్రైన్ 650 మీటర్స్ కవర్ చేస్తుంది.
మరి మనకి ట్రైన్ లెంత్ ఎంత అంటే 18 సెకండ్స్లో ఎంత దూరం వెళ్తుంది, 18 సెకండ్స్లో ఎంత దూరం. ఒకవేళ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అడిగారనుకోండి 21 సెకండ్స్లో ఎంత దూరం వెళ్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి 39 సెకండ్స్ అంటే ఏంటి, ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అంత దూరాన్ని కవర్ చేయడానికి. ఎంత దూరం వెళ్తుంది, 650 మీటర్స్ దూరం వెళ్తుంది. 650 మీటర్స్ దూరం వెళ్తుంది అన్నట్టు క్వశ్చన్లో ఉండదండి. సో అదే కదా మనం కాన్సెప్ట్లో నేర్చుకునేది, 650 మీటర్స్ ప్రయాణించినట్టే ఉండదు. సో ప్లాట్ఫామ్ని దాటిందంటే టోటల్ డిస్టెన్స్ కవర్ చేసినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మరి ఈ క్యాలిక్యులేషన్ ఏ విధంగా అంటే డైరెక్ట్ ఈ ఫార్మాట్ క్వశ్చన్ మార్క్ ఇలా ఉంటే 39 సెకండ్స్కి 650 మీటర్స్ అయితే 1 సెకండ్ కంటే 650/39, అలా 18 సెకండ్స్కి ఎంత అంటే ఇంటూ 18, ఇదంతా క్యాన్సిల్ చేస్తే 300 మీటర్స్ వస్తుందండి. కానీ మీరు ఆల్మోస్ట్ డైరెక్ట్ ఇక్కడే చెప్పాలి. ఇక్కడే అంటే ఇప్పుడు ఇలా కానీ ఏదో ఒక టేబుల్స్ బాగా తెలిసినట్టయితే 39 అంటేనే మీకు ఆటోమేటిక్గా చూడండి 13 టేబుల్, ఇది కూడా 13 టేబుల్ చూడండి. 13 3 13 5 13 0. మరి ఇప్పుడు 3కి 50 అయితే 18కి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి గమనించండి, 3కి 18కి ఏముంది ఇంటూ 6. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఇంటూ 6 చేసినట్టయితే 50 × 6 300 మీటర్స్. కాబట్టి ఇలా ఈజీగా క్వశ్చన్ కంప్లీట్ చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. ఇక్కడ ఒక రైలు స్టేషన్ ప్లాట్ఫామ్ని 36 సెకండ్స్లో క్రాస్ చేస్తూ ఉంది. కాబట్టి మనకు తెలుసు ట్రైన్ లెంత్ ప్లస్ ఆ స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ లెంత్ టోటల్ 36 సెకండ్స్లో కవర్ చేసినట్టు. తర్వాత క్వశ్చన్లో ప్లాట్ఫామ్ మీద నిలబడిన వ్యక్తిని ఎంత టైంలో క్రాస్ చేస్తుందండి, 20 సెకండ్స్. అంటే వ్యక్తిని క్రాస్ చేసింది అంటే ట్రైన్ లెంత్ తన పొడవుని తాను దాటుకోవడానికి 20 సెకండ్లు పట్టిందని. అంటేనే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కేవలం ప్లాట్ఫామ్ అంత దూరాన్ని ఎంత టైం పడుతుందంటే టోటల్ 36 సెకండ్స్. సో ఇది 20 సెకండ్స్ అంటే 36లో 20 తీసేస్తే 16 సెకండ్స్. అంటే ట్రైన్ లెంత్ ఇది ఎంత దూరం, ఈ పొడవుని అంటే అంత దూరం వెళ్ళడానికి ట్రైన్కి 20 సెకండ్లు పడుతుంది. ప్లాట్ఫామ్ లెంత్ పొడవు ఎంత దూరం ఉందో అంటే ఆ పొడవు ఎంత ఉందో అంత దూరం వెళ్ళాలంటే 16 సెకండ్స్ పడుతుంది. ఓకే, మరి క్వశ్చన్లో ఇక్కడ డేటాలో కొంత చేంజ్ ఉందండి. డేటాలో మీరు గమనించండి, రైలు పొడవు ప్లాట్ఫామ్ పొడవు కన్నా 60 మీటర్లు ఎక్కువ అంటున్నాడు. అంటే ఇక్కడ సపోజ్ ట్రైన్ లెంత్ x మీటర్స్ అనుకుంటే అంటే ఈ ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ దానికన్నా 60 మీటర్స్ ఎక్కువ ఉందంట. ఓకే, సో దేంతో పోలిస్తే దాన్ని x అనుకుందాం. ప్లాట్ఫామ్ లెంత్ x మీటర్స్ అనుకుందాం. ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ కన్నా అంటే ప్లాట్ఫామ్ లెంత్ x అనుకున్నాం కాబట్టి x ప్లస్ 60 మీటర్స్ ఎక్కువ ఉందండి. కాబట్టి x ప్లస్ 60 మీటర్స్. సో ఇంత ఉన్నట్టు అక్కడ చెప్పిండేదే నోట్ చేస్తున్నాం మనం, ఇన్ని మీటర్స్. ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ కన్నా 60 మీటర్లు ఎక్కువ ఉంది అన్నాడు. ఓకే, ఇంతే. మరి మీరు గమనిస్తే రిజల్ట్ చాలా ఈజీగా చెప్పచ్చండి. మరి ఇక్కడ మనకి ట్రైన్ లెంత్ కానీ ప్లాట్ఫామ్ లెంత్ కానీ అక్కడ అడుగుతున్నాడంటే దీన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఇది వచ్చేసి దీనికన్నా 60 మీటర్లు ఎక్కువ ఉంది. మరి ఇక్కడ చూడండి దీనికన్నా ఇది ఎంత టైం ఎక్కువ తీసుకుంటుంది. యాక్చువల్గా గమనించండి 16 సెకండ్స్ ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే దీని పొడవు దీనికన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికన్నా ఇది ఎన్ని సెకండ్స్ ఎక్కువ తీసుకుంటుందండి, 4 సెకండ్స్. కాబట్టి 4 సెకండ్స్ ఎక్కువ తీసుకుంటుంది. దీనికన్నా దీనికి ఎన్ని మీటర్స్ ఎక్కువ అండి, 60 మీటర్స్. సో దీన్ని బేస్ చేసి క్వశ్చన్ రిజల్ట్ ఇవ్వచ్చు. సో దీనికి ఇది 4 సెకండ్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి 4 సెకండ్స్ ఎక్కువ తీసుకుంటుంది, మీటర్స్లో అయితే 60 మీటర్స్ ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఈ ట్రైన్కి 4 సెకండ్స్లో 60 మీటర్స్ వెళ్ళగలదు అని. మరి మనకి ఏమడుగుతున్నాడు ఇప్పుడు, మనకి ట్రైన్ లెంత్ ఎంత అంటే 20 సెకండ్స్లో అది ఎంత దూరం వెళ్తుంది. కాబట్టి 20 సెకండ్స్. సో 20 సెకండ్స్లో ఎంత దూరం వెళ్తుంది. సో క్వశ్చన్ కంప్లీటెడ్. చూడండి ఎంత సింపుల్గా మీరు లాజిక్ బేస్డ్ ద్వారా ఈజీగా చెప్పేయచ్చు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మీరు క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉంది. చూడండి 4కి 20కి ఇంటూ 5. కాబట్టి ఇక్కడ ఇంటూ 5 చేస్తే 60 × 5 300 మీటర్స్ వచ్చేసి ఏంటండి ఇది
ట్రైన్ లెంత్. సో ఇది 300 మీటర్స్. మరి ఇది 300 మీటర్, ఒకవేళ ఇది అడిగాడు అనుకోండి ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అంటే అప్పుడు 16 సెకండ్స్కి ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తాం. అది కూడా చూడండి, ఇది వచ్చేసి మనకి 20 సెకండ్స్ ఏంటండి ట్రైన్ లెంత్. ఒకవేళ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అని అడిగాను అనుకోండి, ప్లాట్ఫామ్ లెంత్ 16 సెకండ్స్. సో 16 సెకండ్స్లో ఇది ఎంత దూరం వెళ్తుంది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి ఇంటూ 4. ఒకవేళ ఇది అడిగితే మనకైతే క్వశ్చన్ కంప్లీట్ అయింది, ట్రైన్ లెంత్ అడుగుతున్నాడు. ఇది అడిగితే మీకు ఇంటూ 4, కాబట్టి దీనికి ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుందండి మనకి 240 మీటర్స్. 240 మీటర్స్ ఏంటిది ప్లాట్ఫామ్ లెంత్. కావాల్సింటే చూడండి ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ కన్నా 60 ఎక్కువ ఉంది, అదే చెప్పిండేది. కాబట్టి ఈ విధంగా చాలా ఈజీగా క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గమనించారు కదండి. క్వశ్చన్ కొంత డిఫరెంట్గా ఉంది, కానీ సేమ్ ఇంత ముందు మోడల్స్ లాగే మనం చాలా ఈజీగా గమనించి స్టేట్మెంట్స్ని గమనించి రిజల్ట్ ఇవ్వచ్చు. మొదట ట్రైన్ వచ్చేసి ఒక ట్రైన్ బ్రిడ్జిని ఎంత టైంలో క్రాస్ చేసిందో గమనించండి. సో బ్రిడ్జిని మనకి 50 సెకండ్స్లో క్రాస్ చేసిందండి. సో ఇది యాక్చువల్గా ఇక్కడ మీకు బ్రిడ్జి లెంత్ అండి, అంటే ఆ టైంలో ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జి లెంత్ని 50 సెకండ్స్లో క్రాస్ చేసింది. తర్వాత స్తంభాన్ని 20 సెకండ్లో దాటిందండి. అక్కడ ఉన్న ఒక స్తంభాన్ని 20 సెకండ్లో, అంటే స్తంభాన్ని దాటింది అంటే ట్రైన్ లెంత్ ఎంతో తెలియదు, దాన్ని దాటుకోవడానికి 20 సెకండ్లు పడుతుంది, తన పొడవును తాను దాటుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ వంతెన గురించి ఆ ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా ట్రైన్ లెంత్కి వంతెన లెంత్కి కంపేర్ చేస్తున్నాడు. ఆప్షన్స్ గమనించండి. ఓకే, బిఫోర్ దట్ మనము ఇక్కడ గమనించాలి, బ్రిడ్జిని 50 సెకండ్స్లో క్రాస్ చేసిందంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జి లెంత్కి 50 సెకండ్స్ పట్టినట్టు. స్తంభాన్ని దాటిందంటే ట్రైన్ లెంత్కి మాత్రమే 20 సెకండ్స్ పట్టినట్టు. మరి ఆటోమేటిక్గా 50లో 20 పోతే ఇది 30 సెకండ్స్, అంటే బ్రిడ్జి లెంత్ని క్రాస్ చేయడానికి 30 సెకండ్స్. ఓకే, ఇప్పుడు కేవలం మనకి కంపేర్ చేయమంటున్నానండి, ఈ బ్రిడ్జి లెంత్ ట్రైన్ లెంత్కి ఏ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే అక్కడ ఆప్షన్స్ గమనిస్తే అన్నీ మనకి ఇన్ని టైమ్స్ అని చెప్తున్నాడు, ఇన్ని రెట్లు అంటున్నాడు. అన్నీ ఎన్ని రెట్లు అనేది మీరు గమనించండి. సో ఈ బ్రిడ్జ్ లెంత్ అనేది ట్రైన్ లెంత్కి ఎన్ని రెట్లు ఉందంటే గమనించండి. సో డైరెక్ట్ ఈ బ్రిడ్జ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ లెంత్ ట్రైన్ లెంత్కి ఎన్ని టైమ్స్ ఉంది. ఎన్ని టైమ్స్ ఉంది అంటే ఇంటూ ఎక్స్, ఎన్ని టైమ్స్. సో 20 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 బై ఇక్కడ ఉన్న ఇంటూ 20 ఇటువైపు వస్తుంది, అంటే 3/2. 3/2 అంటే 1.5, అంటే 1.5 టైమ్స్ ఉందండి. ఇప్పుడు 20 ఇంటూ ఇక్కడ చూడండి 20 ఇంటూ 1.5 చేస్తే మీకు 300, అంటే ఒక డిజిట్ ఉంది కాబట్టి 30. కాబట్టి మీకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ చూడండి. సో ఇక్కడ బ్రిడ్జ్ లెంత్ డెఫినెట్గా దీనికన్నా ఎక్కువ ఉంటుందండి. అయితే ఎన్ని టైమ్స్ ఉంటుంది అంటే ఇక్కడ 20కి ఎన్ని టైమ్స్ ఉంది అని, అంతే. సింపుల్ క్వశ్చన్ ఇది. సో 20కి ఎన్ని టైమ్స్ అంటే ఇంటూ ఎక్స్, 20కి ఎన్ని టైమ్స్ వేస్తే ఈ రిజల్ట్ వస్తుంది. అఫ్కోర్స్ అది టైం అయినా దాని లెంత్ని గురించి కవర్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ను మనం చాలా ఈజీగా చెప్పచ్చు. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఈ క్వశ్చన్ మీరు గమనిస్తే క్లియర్గా ఫస్ట్ ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది గమనించండి. ట్రైన్ ఒక స్టేషన్ని క్రాస్ చేస్తుంది, ఎంత 100 సెకండ్లలో. కాబట్టి ఇక్కడ గమనించండి, ట్రైన్ ఒక స్టేషన్ని 100 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. అంటే ఆ టైంలో ట్రైన్ లెంత్ తన పొడవుని ప్లస్ ఆ స్టేషన్ లెంత్, ఆ పొడవు అంటే స్టేషన్ అంటే స్టేషన్ ప్లాట్ఫామే అనుకోండి, ఆ రెండింటిని కవర్ చేయడానికి 100 సెకండ్స్. ఓకే, తర్వాత కేవలం ఉన్న టైం గురించి కాన్సన్ట్రేట్ చేయండి. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు చెప్పండి. అదే ట్రైను ఇంకొక స్టేషన్ని, దాన్ని ఆ స్టేషన్ పొడవు కూడా ఇచ్చాడు, ఇంకొక స్టేషన్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుందండి 60 సెకండ్స్. కాబట్టి చూడండి, ఈ 60 సెకండ్స్లో ట్రైన్ అంటే సేమ్ ట్రైనే అండి,
స్టేషన్ 2 ఇంకొక స్టేషన్ని 60 సెకండ్స్లో దాటుతుంది. ఓకే, ఇక్కడ గమనిస్తే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏ స్టేషన్ నుండి ఆ స్టేషన్ యొక్క లెంత్ ఇచ్చాడు. 500 మీటర్స్ ఉందంట ఆ స్టేషన్ పొడవు. ఓకే, తర్వాత అదే ట్రైను ఇంకొక స్టేషన్ అన్నప్పుడు దీని పొడవు కూడా ఇచ్చేసాడు. మీకు ఎంత ఇచ్చేసాడండి? 250 మీటర్స్. ఓకే, అంటే ఇక్కడ 100 సెకండ్స్లో ట్రైన్ లెంత్ ప్లస్ 500 మీటర్స్ని కవర్ చేస్తుంది. ఆ స్టేషన్ ఎంత పొడవు ఉందో అది. ఇక్కడ 60 సెకండ్స్లో అదే ట్రైన్ లెంత్ ప్లస్ ఇంకొక స్టేషన్ 250 మీటర్స్ని కవర్ చేస్తుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ కొంత డిఫరెంట్గా ఉన్నప్పటికీ మనకి ట్రైన్ లెంత్ అడుగుతున్నానండి. అయితే ట్రైన్ లెంత్ సేమ్, ఇక్కడ ఏ ట్రైనో అదే ట్రైనే. కాబట్టి ఇక్కడ మీరు కేవలం ఈ రెండింటికి డిఫరెన్స్ గమనిస్తే మనకు ఆటోమేటిక్గా అక్కడ అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. మరి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అండి? మనకి 40 సెకండ్స్ డిఫరెన్స్, 40 సెకండ్స్ తగ్గుతూ ఉంది. అసలు ఎందుకు తగ్గుతుంది అనేది గమనించాలి. మీకు 40 సెకండ్స్ ఎందుకు తగ్గుతుందంటే ట్రైన్ లెంత్ సేమ్ ఉంటుంది, దీంట్లో ఏం మార్పు ఉండదు టైంలో. కానీ ఇది 500 మీటర్స్ అంటే ఇది 250 మీటర్స్. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గుతుందో గమనించండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 250 మీటర్స్ తగ్గుతూ ఉందండి. సో దీన్ని బేస్ చేసి మనం క్వశ్చన్కి డైరెక్ట్ రిజల్ట్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు ఎంత తగ్గుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గుతుంది. సో ఆ సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అంటే ఈ ట్రైన్కి 40 సెకండ్లకి 250 మీటర్స్ వెళ్తుందండి. బాగా గమనించండి, 40 సెకండ్లకి 250 మీటర్స్ వెళ్తుంది. మరి ఇక్కడ గమనించండి ఈ రెండిటికి టోటల్ ఎంత? 60 సెకండ్స్. అంటే 250 మీటర్స్కి 40 సెకండ్స్ పడుతుందంటే ఇక్కడ ఆల్రెడీ 250 మీటర్స్ ఉంది చూడండి. దీనికి మాత్రం ఎంత టైం పడుతుంది? ఇందులో ఇక్కడ 250 మీటర్స్ 40 సెకండ్స్. కాబట్టి ఆ 40 సెకండ్స్ ఇక్కడ నోట్ చేయండి, ఎందుకంటే ఇది 250 మీటర్స్ ఉంది కాబట్టి. సో ఇది 40 సెకండ్స్కి. ఒకవేళ ఇక్కడ 250 కాకుండా వేరే నెంబర్ ఉందనుకోండి, 40 సెకండ్స్కి ఎంత అయితే దీనికి ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడైతే మనకి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనకి ట్రైన్ లెంత్ అడుగుతున్నాడు అంటే దీనికి ఎంత టైం పడుతుంది? దీనికి గమనించండి, ఇవి రెండు యాడ్ చేసి ఎంత ఉండాలి? 60 సెకండ్స్. ఆల్రెడీ ఇది 40 సెకండ్స్ ఉంది. సో 60లో 40 పోతే ఇది 20 సెకండ్స్. కాబట్టి ఇక్కడ నోట్ చేయండి, ఇది 20 సెకండ్స్ టైం పడుతుందండి. ఓకే, మరి ఇప్పుడు గమనిస్తే ట్రైన్ లెంత్ ఎంత అంటే 40 సెకండ్స్కి 250 మీటర్స్ వెళ్ళగలదు. దీంట్లో హాఫ్ ఉంది 20 సెకండ్స్ అంటే. సో దీంట్లో హాఫ్ ఎంత అండి? 125. సో క్వశ్చన్ కంప్లీట్ అండి. సో ఇది 125 మీటర్స్. మనకు అడుగుతుండే కూడా ట్రైన్ లెంత్. కాబట్టి అలా చాలా ఈజీగా చెప్పచ్చు. అయితే ఒక డౌట్ వస్తుంది, మనకి 250కి 40 250నే ఉంది కాబట్టి జనరల్గా అయితే ఏ విధంగా చేయాలంటే మీరు ఇక్కడ 40 సెకండ్స్కి 250 మీటర్స్ అయితే ఇక్కడ ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్కి ఎంత టైం పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడైతే మనకి క్వశ్చన్ చాలా ఈజీగా వర్కౌట్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటిదే గమనించండి. సో ఇక్కడ కూడా ఒక ట్రైను 2 బ్రిడ్జెస్ని క్రాస్ చేస్తుందండి. మరి గమనించండి, మొదట బ్రిడ్జ్ని 21 సెకండ్స్లో క్రాస్ చేసింది. అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్, ఆ బ్రిడ్జ్ లెంత్ ఇచ్చేసాడు 300 మీటర్స్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్లో అదే ట్రైను ఇంకొక బ్రిడ్జ్ని 18 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. సేమ్ ట్రైన్ లెంత్ తెలియదు, కానీ సెకండ్ బ్రిడ్జ్ లెంత్ ఇచ్చాడు 240 మీటర్స్. ఇచ్చి మనకి ట్రైన్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి కేవలం గమనించండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత తగ్గుతుందని చెప్పండి. 21కి 18కి 3 సెకండ్స్ తగ్గుతూ ఉంది. ఇది 3 సెకండ్స్ తగ్గుతూ ఉంది. ఎందుకు తగ్గుతుందంటే ఇక్కడ గమనిస్తే ట్రైన్ లెంత్ సేమ్ అన్నప్పుడు టైం సేమ్ ఉండాలి, కానీ ఇక్కడ టైం తగ్గుతుందంటే ఇక్కడ డిఫరెన్స్ తగ్గుతుంది. 300 మీటర్స్ నుంచి 240 ఎంత తగ్గుతుందండి? 60 మీటర్స్ తగ్గుతుంది. సో దీన్ని గమనించాలి. దీన్ని గమనించి మనము రిజల్ట్ ఇచ్చేయచ్చండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందండి? 60 మీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 3 సెకండ్స్. కాబట్టి ఈ ట్రైన్ కెపాసిటీ ఎంత అంటే 3 సెకండ్స్కి 60 మీటర్స్ వెళ్తుందండి.
3 సెకండ్స్కి 60 మీటర్స్. మరి ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్కడో చోట క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు. 3 సెకండ్స్ 60 మీటర్స్ అంటే ఇక్కడ ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్కి 18 సెకండ్స్ పడుతుంది. మరి ఈ 240 మీటర్స్కి ఎంత టైం పడుతుందంటే ఆటోమేటిక్గా ట్రైన్ లెంత్కి ఎంత టైం అనేది తెలుస్తుంది. మరి 240 మీటర్స్కి దూరం వెళ్ళాలంటే ఈ ట్రైన్కి ఎంత టైం పడుతుందంటే 3 సెకండ్స్కి 60 అండి. మరి 240 మీటర్స్కి ఎంత అంటే చాలా ఈజీగా చెప్పచ్చు మీరు. ఇక్కడ చూడండి, దాన్ని 3 సెకండ్స్కి 60 మీటర్ లేదా 60 మీటర్స్కి 3 సెకండ్స్ కదా. మరి 240 మీటర్స్కి చూడండి, 240 మీటర్స్కి ఎంత టైం పడుతుంది. సో ఈజీగా డైరెక్ట్గా చెప్పేయచ్చండి 240 మీటర్స్కి ఎంత టైం పడుతుంది అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటండి ఇంటూ 4, కాబట్టి ఇక్కడ ఇంటూ 4 అంటే 12 సెకండ్స్ పడుతుందండి. 12 సెకండ్స్ ఏంటి 12 సెకండ్స్? 240 మీటర్స్ దూరం వెళ్ళడానికి. అంటే 240 మీటర్స్ దూరం వెళ్ళాలంటే దీనికి 12 సెకండ్స్ పడుతుంది, కాబట్టి ఇది 12 సెకండ్స్. ఓకే, సో ఇది 12 సెకండ్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎంత టైం ఉంటుందండి? ఇవి రెండు యాడ్ చేస్తే 18 సెకండ్స్. కాబట్టి 18లో 12 పోతే ఇది 6 సెకండ్స్, కాబట్టి ఇది మనకి 6 సెకండ్స్ అండి. మరి మనకు అడుగుతుండేది ట్రైన్ లెంత్ ఎంత అంటే 6 సెకండ్స్కి ఎంత దూరం వెళ్తుంది? 12 సెకండ్స్కి 240, మరి 6 సెకండ్స్ కంటే దీంట్లో హాఫ్ ఉంది. సో దీంట్లో హాఫ్ ఎంత అండి? 120. సో 120 మీటర్స్. ఇలా చాలా ఈజీగా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా మనం డైరెక్ట్ చెప్పేయచ్చండి. ఒకవేళ మీకు దీంట్లో హాఫ్ ఉంది, హాఫ్ లేకపోతే 12 సెకండ్స్కి 240 అయితే ఇక్కడ ఇచ్చిన టైంకి ఎంత, ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ గమనించండి, ఇది జనరల్ క్వశ్చన్ అండి, జస్ట్ యూనిట్స్ని చేంజ్ చేసి చెప్పడము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి గమనించండి, ఒక రైలు 12 కిలోమీటర్ల దూరంని 10 నిమిషాల్లో ప్రయాణించిందంట. అంటే ఇక్కడ గమనించండి, 10 నిమిషాల్లో 12 కిలోమీటర్లు వెళ్ళిందంటే అది స్పీడ్ ఉన్నట్టే. ఆ టైంలో ఎంత దూరం వెళ్ళింది? సో స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ కెపాసిటీ అండి. ఆ టైంలో ఇంత దూరం వెళ్ళింది, అది స్పీడ్. కాకపోతే అప్పుడే మనకి తేడా వస్తుంది, ఇన్ని కిలోమీటర్ అవర్కు ఉండాలి. స్పీడ్ అంటే కిలోమీటర్ పర్ అవర్, 1 అవర్కు ఉండాలి అన్నప్పుడు చాలా ఈజీగా 10 మినిట్స్ కదండి. మరి 1 అవర్ అంటే ఎంత? 60 మినిట్స్. 60 మినిట్స్ అంటే 1 అవర్. కాబట్టి 60 మినిట్స్ అంటే 10 మినిట్స్కి 12 కిలోమీటర్ అంటే 60 మినిట్స్ కంటే ఇంటూ 6, కాబట్టి ఇంటూ 6 అంటే 72 కిలోమీటర్స్ అండి. 72 కిలోమీటర్స్ పర్ అవర్. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇక్కడ కేవలం మనం మైండ్ క్యాలిక్యులేషన్తో చెప్పచ్చు ఇంటూ 6 అంటే ఈ ట్రైన్ స్పీడు 72 కిలోమీటర్ పర్ అవర్. 72 కిలోమీటర్ పర్ అవర్ అంటేనే మనం దీన్ని ఏ విధంగా అనలైజ్ చేస్తామండి? ఒక 0 యాడ్ చేస్తాం, 720 మీటర్స్కి ఎంత? 36 సెకండ్స్. ఇది డైరెక్ట్ కోడ్. ఇది ఏంటి అనేది అన్ని వీడియోస్లో చెప్పాము. ఇన్ని మీటర్స్కి ఇన్ని సెకండ్స్, ఇంత డిస్టెన్స్కి ఇంత టైం పడుతుంది ఈ ట్రైన్కి. అయితే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు గమనించండి, ఇక్కడ ఒక స్తంభాన్ని 6 సెకండ్లో దాటిందంట. మరి తన పొడవు ఎంత అంటేనే ఇంకా గమనించండి, 6 సెకండ్లలో దాటిందంట. అంటే 6 సెకండ్స్లో అది ఎంత దూరం వెళ్తుంది, అదే తన పొడవు. ఎందుకంటే ఈ 6 సెకండ్లు స్తంభాన్ని కానీ మనిషిని కానీ చెట్టును కానీ రాయిని కానీ దాటితే ఇది ట్రైన్ లెంత్ అవుతుంది. ఒకవేళ ఈ 6 సెకండ్లు ఒక బ్రిడ్జిని కానీ ప్లాట్ఫామ్ని కానీ దాటిందంటే ఆ రెండింటి యొక్క లెంత్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేది మనకి ట్రైన్ లెంతే. మరి ఇక్కడ చాలా ఈజీగా డైరెక్ట్గా చెప్పచ్చు చూడండి, 36కి 6కి డివైడెడ్ బై 6. కాబట్టి దీన్ని డివైడెడ్ బై 6 చేస్తే మీకు ఇక్కడే డైరెక్ట్ 6తో ఇక్కడే క్యాన్సిల్ చేసి చెప్పచ్చండి. 6 1 జా 6 2 జా 6 0 120 మీటర్స్. ఇది ఏంటి మనకి ట్రైన్ లెంత్. సో ఈ విధంగా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ గమనించండి, క్వశ్చన్ నెంబర్ 20 to 23. క్వశ్చన్ నెంబర్ 20 to 23 డిస్ప్లే అవుతున్న క్వశ్చన్స్ని గమనించండి. క్వశ్చన్ నెంబర్ 20 to 23 మోర్ ఇంపార్టెన్స్ ఉందండి ఈ మోడల్కి. మరి ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం లేదు, ఎందుకంటే ఈ 2 మోడల్స్ని మనం ప్రత్యేకమైన ఒక వీడియో చేశామండి. కాబట్టి ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాబట్టి దాన్ని ఫాలోఅప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.